హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు షూట్ అండ్ షో. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ వారం చూసుకున్నట్టయితే దసరా రోజు కాంతారా అంటూ రిషబ్ శెట్టి అయితే థియేటర్కి రావడం జరిగింది. ఓర మాస్ యాక్షన్ దేవుడు అంటే కాన్సెప్ట్తో నేచర్ మ్యాన్ కాన్ఫ్లిక్ట్తో వచ్చిన సినిమా కాంతారా. ఇది కాంతారా చాప్టర్ 1. యాక్చువల్గా చూసుకున్నట్టయితే అందరూ కూడా సినిమా హిట్ అయితే దాని తర్వాత సీక్వెల్ తీస్తుంటారు. కానీ రిషబ్ శెట్టి మన క్రికెట్లో రిషబ్ పంత్ లాగా సీక్వెల్ బదులు ప్రీక్వెల్ తీశాడనమాట. ఆ సినిమా ఇప్పటికే థియేటర్లో అయితే కన్నా మంచి జోష్లో నడుస్తుంది. రాత్రి ప్రీమియమ్స్ పడ్డాయి. బాయ్కాట్ కన్నడ మూవీస్ అంటూ జరుగుతున్న వైపు, కానీ అదేమీ పట్టించుకోకుండా మన TFI ఆడియన్స్ అయితే మాత్రం సినిమాని అయితే భారీ సంఖ్యలో అయితే థియేటర్లో నిండిపోయింది. ఇప్పటికే ఇంకొద్దిసేపులో అయితే థియేటర్లో నుంచి ప్రేక్షకులు బయట వస్తారు. కాంతారా సినిమా ఎలా ఉంది ఏంటి, ఆ ఫస్ట్ సినిమాలో ఉన్నటువంటి గూస్ బంప్స్ ఈ సినిమా రిపీట్ అయ్యాడా లేదా అనేది పబ్లిక్ అడిగి తెలుసుకుందాం. ఓకే రండి. బాగుందండి, బాగుంది, చూడొచ్చా? ఫస్ట్ పార్ట్ కన్నా ఇదే బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంటే డైరెక్టర్ ఆయనే, రైటర్ ఆయనే, ప్లస్ వచ్చి లీడ్ రోల్ కూడా చేశారు. ఏదైనా మిస్ బ్యాలెన్స్ కానీ అట్లా ఏమైనా అనిపిస్తుంది? ఏం లేదు, ఇది చాలా బాగుంది. 1000 crores దాకా కలెక్ట్ చేయొచ్చు. పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు. బాగుంది. యాక్చువల్ గా సినిమా హిట్ అయితే సీక్వెల్ తీసుకుంటారు, కానీ సినిమా ప్రీక్వెల్. ఇది ప్రీక్వెల్ తీసారు, దీనికి కూడా సీక్వెల్ ఉంది. కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. ఇది మాత్రం మ్యూజిక్ కొంచెం తక్కువ ఉంది, కానీ మిగతా అన్ని చాలా బాగున్నాయి. కాంతారా 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆల్రెడీ వాళ్ళే వేసారండి. 3 అయితే ఉంది, NTR కూడా ఉన్నారని చెప్పారు కాబట్టి NTR కనెక్టింగ్ సీన్స్ ఉంటాయి. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. ఓకే, ఎట్లా సినిమా? బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అరిపించేసినాడు. ఫస్ట్ హాఫ్ రెండు డల్, సెకండ్ హాఫ్ లో మొత్తం హైలైట్ చూపించేసినాడు. అంటారు వచ్చేస్తాయి. మహాశివుడు రోల్ చేశారు కదా, శివుడు రోల్ భలే తీసినాడు బ్రో. నిజంగానే చాలా బాగుంది. హీరోయిన్ రోల్ ఎట్లుంది? హీరోయిన్ పాత్ర చేసిన హీరోయిన్ లైట్ గా పాత్ర చేసినాడు. హీరోది హైలైట్ ఉంది, హైలైట్ ఉంది. గూస్ బంప్ తెప్పించేసినాడు. సినిమా అయితే హైలైట్ ఉంది. బ్లాక్ బస్టర్. సినిమా ఎట్లుంది? ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ బాగుంది, మిడిల్ లో కొంచెం డ్రాప్ అనిపిస్తుంది, బట్ క్లైమాక్స్ బాగా. అంటే 1 లో చూసుకున్నట్టయితే లాస్ట్ 20 minutes హైలైట్ అన్నారు. ఈ సినిమా దీంట్లో కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. అదే గూస్ బంప్ సీన్ అయితే ఆ భూతకోల వేషం ఉంది కదా, అవును, ఆ గుంపులు అవన్నీ వర్కౌట్ అయినట్టేనా? వర్కౌట్ అనేది. హీరోయిన్ రోల్ ఎట్లా ఉందన్న? అది ట్విస్ట్ బాగుంది. యాక్చువల్ గా కాంతారా 3 అని మళ్ళీ వదులుతాను, చాప్టర్ 3 వస్తుంది అన్నారు కదా. NTR ఏమన్నా దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? NTR ఏమన్నా పెట్టారా? చెప్పలేమన్నది రిషబ్ శెట్టి మీద ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. బాగుంది, చూడొచ్చు. ఇంటర్వెల్ సీన్ అయితే సూపర్ గా ఉంది. క్లైమాక్స్ సూపర్, లాస్ట్ 45 minutes సూపర్ గా ఉంది. VFX ఎలా ఉన్నాయి? VFX అంతా గ్రాండ్ గా బాగుంది. BGM బాగుంది, అన్ని బాగున్నాయి. అన్ని లాస్ట్ ట్విస్ట్ బాగుంది. లాస్ట్ ట్విస్ట్ అసలు ఊహించలే. లాస్ట్ ట్విస్ట్ మహాశివుడు రోల్ అయితే సెట్ అయిందా? బాగా సెట్ అయింది, సూపర్ ఉంది మూవీ. ఓకే బ్రో, సినిమా ఎట్లుంది? బాగుంది భయ్య, చూడొచ్చు, సినిమా చూడొచ్చు. సూపర్ కూడా వచ్చి. అంటే 1 కి కంపేర్ చేస్తే 2 ఇంకా బాగుంది. ఇదే బాగుంది అంటారు దాంతో పోలిస్తే? దానిపైన ఇంకా బాగుంది, బెస్ట్ ఉంది. అంటే బెస్ట్ లెవెల్ ఇచ్చారు. చాలా బాగా ఇచ్చాడు స్టోరీ. అంటే 1 లో చూసుకుంటే లాస్ట్ 20 minutes అనే సీన్స్ అయితే గూస్ బంప్స్ అనమాట. పర్ఫార్మెన్స్ నేషనల్ అవార్డు రావడం జరిగింది. అవార్డు ఎక్స్పెక్ట్ చేసి అంత యాక్టింగ్ ఉందా ఈ సినిమా? ఉంది. మహాశివుడు రోల్ అయితే బాగా కనెక్టింగ్ గా ఉన్నాడా? ఉంది భయ్య. మహేశ్వర్ రోల్ అయితే ఎలా ఉంది? సూపర్, ఎంజాయ్ చేయొచ్చు. కళ్ళు మూసుకొని వచ్చి సినిమా 2 సార్లు కూడా చూడొచ్చు. ఆ కామెడీ అనేది ఫస్ట్ హాఫ్ లో కామెడీ అంతేం లేదు, కామెడీ అవసరం లేదు, కానీ పెట్టారు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో. అవునవును, కామెడీ అట్లే మామూలుగా ఉంది, బాగుంది మొత్తం సూపర్. ఇప్పుడైతే యాక్చువల్ తీసుకుంటే ప్రీక్వెల్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేసా దీనికి? వస్తుందని వచ్చింది కదా, అనౌన్స్మెంట్ చేసా. ఉంది దాంట్లో, ఉంది పక్కా ఉంది. హీరోయిన్ రోల్ ఎట్లుంది? సూపర్ ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేము తన రోల్. తనే మెయిన్, చెప్పకూడదు ఇంకా, చూస్తే తెలుస్తుంది ఈ మూవీ.